హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మేము స్పెషల్ ఏంటంటే ఇవాళ కుండ చికెన్ అనడానికి వచ్చాము. ఇక మా ఫ్యామిలీ గౌడ్ లక్ష్మయ్య గారు హాయ్ హాయ్ చెప్పండి. మా మామయ్య ఇవాళ స్వయంగా మా కోసం కుండ చికెన్ అండబోతున్నారు. సో మీరు కూడా చూడండి మామయ్య ఎలా చేస్తారు, టేస్ట్ ఎలా ఉంటుందో మేము తిన్నాక మీకు చెప్తాము. సో మీరు అందరూ దీని గురించి వెయిట్ చేయండి. ఎవరివన్ మామయ్య ఇందులో చికెన్ వేసిండు, అందులో మన సాల్ట్ వేసిండు, కారం వేసిండు, మసాలాలు, ఆనియన్, మిర్చి అన్నీ వేసి మిక్స్ చేసిండు. సో వీటితో పాటు అల్లం వెల్లిపాయలు కూడా వేసిండు. వాటితో పాటు టేస్ట్ కోసం చూడండి తెల్లగలు పోస్తున్నాం. పండుదాడికాళ్ళు ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది టేస్ట్. కుండ చికెన్ అంటే స్పెషల్ కలివసే వండాలి చాలా. సో ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్స్ చేస్తాం కదా, ఇక డైరెక్ట్ పొయ్యి మీద వేయడమే. ఓకే పొయ్యి అంటే సో మేము మూత తోడ మర్చిపోయినాం కాబట్టి ఆ మూత ప్లేస్లో ముంచకాయ పెడుతున్నాం. మామయ్య మనకి ఉడకడానికి ఎంత టైం పట్టచ్చు? 20 నిమిషాలలో అయిపోతుంది చికెన్ అంటే అంతే. మేము ఫుల్ వెయిట్ చేస్తాం, అది ఎప్పుడెప్పుడు అవుతుందా టేస్ట్ ఎప్పుడు దాన్ని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఉడికింది, ఇక మనం కూర్చొని తినచ్చు. సో రెడీగా ప్లేట్స్ వేసుకొని మంచిగా వేసుకొని అందరం తినడం ఇక. ఓ సూపర్ ఉడికిపోయింది చికెన్ పా. ఓకే తెల్లగాళ్ళు కుండలో చికెన్ ఎట్లున్నది అల్లుడు. సూపర్ మామా, సూపర్ టేస్ట్ సూపర్. ఇది తెలంగాణ వంట బాగుంది. ఓకేనా? తాటికాళ్ళు మసాలాలు అన్నీ పట్టించి తాటికాళ్ళు పోసుకొని నేషనల్గా మనం మామూలుగా మనం ఊళ్ళల్లో మేము పల్లెటూళ్ళలో ఎప్పటికీ వండుకున్నాం. ఇది ఇట్లనే వండుకుంటాం. ఈ టేస్ట్ ఇట్లా మనం గ్యాస్ మీద అంటున్నా కూడా ఇంత టేస్ట్ ఉండదు. ఈ కుండ అనడం కానీ ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్. ఓకే వావ్ యమ్మీ యమ్మీ టేస్ట్.